ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా మా శోభాచంద్ర అక్క కూతురు బతికే ఉంటే ఆ ఆశ్చర్యం ఒకవైపు, ఆనందం ఒకవైపు, అదే నిజమో కాదా అన్న అనుమానం మరోవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయండి. అందుకోసమే అదేనండి ఈ ఫారెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా డిఎన్ఏ రిపోర్ట్ ఈ పాటికి మీకు తెలిసిపోయే ఉంటుంది. అదే నేను తెలుసుకుందామని వచ్చాను. ప్లీజ్ భూమి మా ఇంటి బిడ్డ కాదా అనేది చెప్పండి ప్లీజ్. ఇవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, చెప్పకూడదు. ప్లీజ్ సార్. మీ అక్క కూతురు వస్తే బాగుంటుందన్న ఆశ మీలో కూడా ఉన్నట్టుంది. ఉంటుంది కదా. శోభాచంద్ర కంటే నాకు నాకు ప్రాణం. అందుకే మీ ఆశ నెరవేరుతుంది. హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అంటే భూమి శోభాచంద్ర కూతురే అని రిపోర్ట్ వచ్చిందా? అంతే కదండి, డైరెక్ట్గా నా నోటితో చెప్పించకండి. రేపు కోర్టు నుండి మీ వారసురాలు మీ ఇంటికి వస్తుంది. రాకూడదు. ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా భూమి మా ఇంటి వారసురాలా కాదా అని తెలుసుకోవడం కోసమే కాసేపు మంచిదాన్లా సౌమ్యురాలిగా నటించాను మిస్టర్ జయవర్ధన్. నేను చెడ్డదాన్ని అని చెప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి జయవర్ధన్. అవి నాకున్నాయి. నేను మహా చెడ్డదాన్ని. సరే, ఇప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే చెయ్యాల్సిన పని నీ చేతిలోనే ఉంది గనక. భూమి మా ఇంటి వారసురాలు కాదని నువ్వు నెగటివ్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చెయ్యాలి. ఊరికే కాదులే, బ్లాంక్ చెక్ నీకు నచ్చినంత రాసుకో. నీ మహా తెలివితేటలు చూపించి భూమి మీ ఇంటి వారసురాలే అని చెప్పించుకున్నంత ఈజీ కాదపూర్వ నాతో రిపోర్ట్స్ మార్పించడం. మిస్టర్ జయవర్ధన్, Shut up! Just shut up. నేను చెడ్డదాన్ని అని ఫోన్లోనే చెప్పుంటే అపాయింట్మెంట్ లేదని చెప్పుతో కొట్టినట్టు చెప్పుండేవాణ్ణి. వచ్చే ముందు నేనేంటో కనుక్కొని రావాల్సింది. నువ్వు నన్ను కొనుక్కోవడం కుదరదు అని తెలిసేది. ఐఎమ్ సిన్సియర్ సైంటిస్ట్, సిన్సియర్గానే ఉంటాను. రిపోర్ట్ మారదు. ఇలా చెప్పడానికి కూడా గట్స్ కావాలి మిసెస్ అపూర్వ శరత్ చంద్ర. జయవర్ధన్, నువ్వు చిన్న తెప్పలాంటి వాడివి. నేను ఎదురొస్తున్న పెను తుఫాను లాంటి దాన్ని. వద్దు, అనవసరంగా మునిగిపోవద్దు. నేనిచ్చిన చెక్ తీసుకుని నీకెంత కావాలో అంత రాసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. నాకు తెలిసిన మూవీ డైరెక్టర్ ఒకరు ఉన్నారు, ఆయనకి పరిచయం చేస్తాను. ఈ డైలాగ్స్ అన్ని ఆయన దగ్గర చెప్పండి. పనికొస్తే 10 రూపాయలు మీ చేతికి ఇస్తారు. జస్ట్ గెట్ లాస్ట్.
బాధపడతావు జయవర్ధన్, బాధపడతావు. సార్ మీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంతకీ మీరెవరు? లేదు సార్, మా అపూర్వ అత్తయ్యతో జరిగిన డిస్కషన్ అంతా విన్నాం సార్. ఆ ఇంట్లో భూమి మంచి కోరే బంధువులం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నాన్న, ఇది మనం అర్జెంటుగా భూమికి చెప్పాలి. పదండి. అత్తయ్య, దారిలో పడ్డావు. అది ఆంటీ అని పిలవబోయి అలా పిలిచేశాను. అలాగే పిలవమని చెప్తున్నాను కదమ్మా. మీ అబ్బాయితో సహా అందరికీ ఓకే అయినప్పుడు అలాగే పిలుస్తానులేండి. ఓ గుడ్ న్యూస్ ఆంటీ. ఏంటమ్మా? అంటే నాకు గుడ్ న్యూస్. మిగతా వాళ్ళకి గుడ్ న్యూసో కాదో నాకు తెలీదు. నీకు గుడ్ న్యూస్ అయితే మాకు గుడ్ న్యూసే అవుతుందమ్మా. ముందు న్యూస్ ఏంటో చెప్పు. అదే ఆంటీ, ఆ అపూర్వ నేను భయపడుతున్నంత పని చేయబోయింది. ఆ ఫారెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ గారిని కలిసి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చి నేను మా నాన్న కూతుర్ని కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేసిందంట. జయవర్ధన్ గారు చాలా స్ట్రిక్ట్ కావడంతో ఆవిడ గారి పప్పులు ఉడకలేదంట. అంటే రేపు నేను మా నాన్నకి కూతుర్నని తెలియడంతో పాటు కోర్టు నన్ను నిర్దోషని కూడా ప్రకటిస్తుంది. చాలా సంతోషమమ్మా. నువ్వు నిర్దోషిగా బయటికి రావటం గుడ్ న్యూసే కదా. మీకు గుడ్ న్యూసే ఆంటీ. అందరికీ అవ్వాలని రూలేం లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.